శుభోదయం మిత్రులారా. ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. మనిషి పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడై తర్వాత కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. చేసుకుంటారనుకున్నా చేస్తారు అని చెప్తాను. కుటుంబ వ్యవస్థలు ఈ రోజున మొదటి కొద్ది రోజుల మటుకు ఏదోగా కనిపిస్తున్నదే కానీ తర్వాత ఏదో తేడా వస్తూ ఉన్నది. మరీ ఏళ్ళు గడిచే కొద్దీ ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య అనుబంధం రోజుకి తగ్గిపోతున్నది. కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నాకు తెలిసినంత వరకు భార్యాభర్తల మీద అనురాగం కానీ ప్రేమ కానీ లేనే లేదు. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. ధనము మొదటి స్థానంలో ఉంటుంది. రెండవది అహంకారం. ధనం అంటే ఇక్కడ భార్యాభర్తలు ఎక్కువ భాగం భర్తలే సంపాదించడము, భార్యలు గృహిణిగా ఇంట్లోనే ఉండడము ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఇద్దరూ సంపాదన పరులై వాళ్ళ ఆర్థిక ఆపేక్షతోటి ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో, అంతేగాని వాళ్ళ మధ్య ప్రేమలు గాఢంగా ఉంటాయని లేకపోతే అనుబంధం గాఢంగా ఉంటుందని కాదు మటుకు, వారికి ఆర్థికంగా ఉండడానికే వాళ్ళు ఎక్కువ భాగం మొగ్గు చూపుతారు. విలాసవంతమైన జీవితాలు, అది కుటుంబ వ్యవస్థని నిలబెట్టలేని పరిస్థితులు వచ్చేసింది. ఇది రెండవది ఏంటంటే, ఇది చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాగనే ఉంది. చిన్నవాళ్ళంటే నేనేమంటున్నానంటే, సాధారణ జనం అంటే ఏంది, ఇద్దరు కష్టపడి ఏదో ఒక వృత్తిని ఎంచుకొని, అది వ్యాపారం కావచ్చు, కూలి పనులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ మధ్య అన్యోన్యత అనేది కొరబడుతున్నదని నాకు అర్థమవుతుంది. దీనికి మొట్టమొదటి కారణం ఏమిటంటే, మన సంప్రదాయంలో ఆడపిల్లని అత్తగారింటికి పంపుతారు. అత్తగారింటికి పంపినప్పుడు ఎక్కడొస్తున్నాయంటే పొరపచ్చాలు, కొద్ది రోజులు కనీసం అత్తగారు మామగారు అనే వాళ్ళు కన్న తల్లిదండ్రులతో సమానంగా అని చెప్పేసి చూడడం అనేది చాలా తక్కువగా ఉంది. నేను ప్రత్యేకించి ఏం చెప్పనవసరం లేదు, కానీ నేను అనేక కుటుంబాల్లో తొంగి చూశాను. అంటే నేనేం స్పృశించలేదండి, తొంగి చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది, కుటుంబ వ్యవస్థలో వెళ్ళినటువంటి వాళ్ళు అత్తమామల్ని గౌరవంగా చూడడం లేదని నాకు అర్థమైంది. ఇది అనుభవపూర్వకంగా కూడా చెబుతున్నాను అని మీరు భావించవచ్చు. ఓకే. రెండో ఏంటంటే, ఒకరే ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే, మగవారు ఒకరే ఉద్యోగం చేస్తున్నట్లయితే, రెండో వారు ఆ కుటుంబాన్ని ఎంతో ఓర్పు సహనంతో గడపవలసినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు ఉండాలంటే, స్త్రీని భూమాతతో పోల్చారు. అంత సహనం ఓర్పు లేనప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. రెండో ఏంటంటే, ఈ అనుబంధం అనేది ముఖ్యంగా కామం తీర్చుకోవడానికి ఉన్నటువంటి, అంటే సెక్స్ చేసుకోవడానికి మాత్రమే ఒక కోణం కూడా ఉంది. అదేమిటంటే, సుఖాలను ఇద్దరూ అనుభవించాల్సింది పోయి పరస్పరం అవగాహన లేకపోవడము, లేకపోతే వారిలో ఉన్నటువంటి అహంకార భావంలో ఆ మధ్య సయోధ్య కుదరడం లేదు. వివాహంలో మొదటి రోజుల్లో అంటే కొద్ది సంవత్సరాల పాటు అంటే పిల్లలు పుట్టడం అవన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా. తర్వాత ఎందుకో వారి మధ్య అనుబంధం క్షీణిస్తున్నది. రెండో ఏంటంటే, ఏదో పాతకాలపు సామెతను ఒకటి ఉంది, పండగ నాడు కూడా పాత మొగుడే అని. ఇవన్నీ పాతకాలపు సామెతలు చెప్పుకుంటూ ఉంటారు పల్లెటూర్లలో. అవి కొంచెం
నాకు అనిపిస్తుంది ఎందుకునో ఇద్దరి మధ్య సయ్యత కుదరడం లేదు. రెండో ఏంటంటే అనుమానం అనేది స్త్రీ నుండే బయలుదేరుతుంది. పురుషుడు తప్పు చేస్తున్నాడా, స్త్రీ తప్పు చేస్తున్నదని నేనేమి ఎవరిని విమర్శించను. ఇద్దరిలో తప్పులుంటాయి. తప్పులు లేకుండా ఉండే ప్రసక్తే లేదు. తప్పులుంటాయి. కానీ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ఆ యొక్క ఉద్దేశం అసలు బొత్తిగా లేదు. కారణం ఏమిటంటే భార్యాభర్తల ఇరువురిలో ఎక్కువగా సహనంగా భావించేటువంటి మన సంప్రదాయంలో స్త్రీకే ఉంది గాని సహనము, పురుషుడు తక్కువగానే ఉంటుంది సహనం. ఇది సాధారణ పరిస్థితిలో. సరే, దాన్ని ఒక పక్కన పెడితే ఇక్కడ మన యొక్క కొన్ని గ్రంథాల్లో, నేను చదివినటువంటి హిందూ మత గ్రంథాలలో స్త్రీ కుటుంబాన్ని నెట్టుకురావాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆ కుటుంబంలో నెట్టుకురావాల్సినటువంటి స్త్రీ కొంచెం పొరపాట్లు చేసినట్లయితే కుటుంబం విచ్ఛిన్నకు దారితీస్తుంది. రెండోది ఏమవుతుందంటే భర్త తన తల్లిదండ్రులని గౌరవించడం లేదని భావించినట్లయితే ఆ స్త్రీని కూడా గౌరవంగా చూడలేడండి మనసులో. అత్తమామలను గౌరవిస్తూ ఉంటే ఎల్లకాలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో అల్లుడంటే వాడు చులకన చేస్తున్నారు. చులకన చేయడమే కాదు, వీడు పడి ఉంటాడులే అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే భర్తకి స్త్రీతో కామకోరికలు తీర్చుకోవాలా, అంటే సెక్స్ చేసుకోవాలి, తప్పదు. అక్కడ ఆవిడ పెట్టే ఇబ్బందుల్ని దానికి ఆయన మగవాడు కాస్త లొంగడమే, రెండో మాట లేదు, లొంగి తల్లిదండ్రులను కూడా చూడకుండా అత్తమామలను గౌరవించే సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తద్వారా ఏమైపోతుందంటే అబ్బాయి యొక్క తల్లిదండ్రులు చాలా దిగులు పడుతున్నారు. కానీ పిల్లవాడికి ఏదన్నా చిన్న జరిగితే వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఎంత అభిమానంతో మన వాళ్ళలో ఏం చెప్పారంటే కొడుకంటే ఏమిటి, ఎక్కడైనా సరే సాధించి వారికి కావాల్సినటువంటి తల్లిదండ్రులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడము, వాళ్ళని బాగా చూసుకోవడం. కానీ కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొంతమంది ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఏమిటి ఆ కుటుంబాలంటే ఈ రోజున ఎక్కువ మంది పిల్లలు గ్రామాలు కానీ పట్టణాలు కానీ విడిచి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రులు ఒంటరి జీవితాలు కలుపుతూ ఉన్నారు. కొద్దిమంది సంతోషంగానే గడుపుకుంటున్నారు. ఎందుకు మా పిల్లలు సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, సరే ఎక్కడో దగ్గర ఉన్నారు అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ కొద్దిమంది కుటుంబాలు కలిసి మెలుస్తున్నాయి. అంటే కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ బంధువులందరూ ఒక దగ్గర ఉంటారు. అంటే కొంతమందికి ఇక్కడ పొరపచ్చాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ దూరాభారంగా ఉంటే పొరపచ్చాలు రావు. ఎందుకనంటే వీళ్ళకి మాటలే ఉండవు. ఏదో ఫోన్లో హాయ్ అంటే హాయి, బాగున్నావా, తిన్నావా ఇంతే, రెండు మాటలు. ఇందులో ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. ఇక్కడ రెండోది ఏంటంటే నేను గమనించాను, ఎప్పుడైతే స్త్రీ మీద పురుషుడికి అనుమానంగానే వచ్చినట్లయితే ఆ స్త్రీని హింసించడం మొదలు పెడుతున్నాడు. అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పురుషుడు తప్పు చేస్తున్నాడు, స్త్రీ కూడా తప్పు చేస్తూ ఉన్నట్టే లెక్క. కానీ స్త్రీ చాలా చెప్పాలంటే చాలా బాధ్యత అనేటువంటి స్థానంలో ఉంది స్త్రీ. పురుషుడు బాధ్యత తక్కువ. ఎందుకనంటే ఏదో వెళ్తాడు, వస్తాడు, బయట తిరుగుతుంటాడు. స్త్రీ మటుకు ఆ గృహానికి సంబంధించినటువంటి వెలుగు అన్నమాట. అందువల్లే ఇంటికి ఇల్లాలని చెప్పేసి పూర్వంలో చెప్పేవారు. ఆ ఇంటి గౌరవం నిలబెట్టాల్సిందే స్త్రీయే. దానికి ఎవరు అభ్యంతరం చెప్పలేరు. ఖచ్చితంగా స్త్రీ యొక్క బాధ్యత చాలా ఎక్కువ పురుషుడి కన్నా. అంతేగాని నువ్వెంత అనుకొని ఆ బంధాలు విడిపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడుతున్నదండి. ఎంత పడుతుందంటే వీళ్ళు రెండో వివాహము, మూడో వివాహము, అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు కూడా. అదేమీ పెద్ద గొప్ప అదేమన్నా విషయాన్ని విమర్శించే విషయం కూడా కాదు. ఎందుకంటే శారీరక అవసరాలు, ఆర్థిక అవసరాలన్నీ అన్నీ దానిలో ముడిపడిపోతాయి. కానీ అక్కడ మటుకు ప్రేమలు ఉండవండి. అందువల్లే కూడా రెండో వివాహాలు. కానీ కొద్దిమంది మాత్రం అండి, నిజం చెప్తున్నాను,
కొంతమంది స్త్రీలు చాలా గోప్యంగా సంసారాన్ని ఏ పనులు చేసినా కూడా గుట్టు గోప్యత ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో రాణిస్తున్నారు కూడా. దానివలన సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకనంటే పురుషుడు గాని, స్త్రీ గాని వారిరువురిలో ఏదో పొరపచ్చాలున్నా వాటిని గుంపనంగా పెట్టుకోవాలి. వాటిని బహిర్గతం చేస్తే ఏమవుతుందంటే సమాజంలో చులకన భావం ఏర్పడిపోతుంది. తద్వారా సమస్య జటిలమవుతుందే గానీ సమస్య పరిష్కారం కావడం లేదు. దయచేసి నేను చూసిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి. మీ గుట్టు గోపితే మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ ఒక మాట, స్త్రీ ఎప్పుడు తన భర్తకి ఎక్కువ శాతం విలువ ఇవ్వండి. మరి తక్కువ శాతం ఇవ్వకండి. తక్కువ శాతం ఇచ్చినట్లయితే మీ దగ్గర ప్రేమను పొందలేక తదుపరి మీరిరువురి మధ్య గ్యాప్ ఎక్కువైపోతే వీలైనంత వరకు ఆ సంసారంలో చిరపట్టుగానే ఉంటాయి కానీ రోజు ఒక విధంగా ఆరని నిప్పులాగా ఉంటాయి. ఆరని నిప్పు అది ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. దీనికి పరిష్కారం ఒకటే మార్గం. సహనంగా ఉండవలసిన స్త్రీ సహనంగానే ఉంటే రాణిస్తుంది. భర్త అంటావా, అతను కూడా చక్కగా దారిలోనే ఉంటాడు, ఉండకుండా పోడు. నువ్వు ఎంత సహనం ఉంటే వాళ్ళందరూ దారిలోకి వస్తారు. సహనం లేకపోతే దారిలోకి రారు. మీ ఆవేశాలు, ఆక్రోశాలు పురుషుడు ఒకవేళ ఇప్పుడు బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. దాంట్లో ఏ ఒక్క చక్రం కూడా కదలకపోతే మిగతా బండి అసలు కదలదు. సంసారం నడవదు. పిల్లలు కూడా తెలుసుకోండి, మధ్యవాళ్ళు తెలుసుకోండి, పెద్దవాళ్ళు తెలుసుకోండి, అందరూ తెలుసుకోండి. ఇది నాకు తెలిసినటువంటి నా యొక్క ఆలోచన మాత్రమే కానీ వేరేది ఏం లేదు. అర్థం చేసుకుంటారని భావిస్తూ అందరికీ చిన్నవారికి శుభాశీస్సులు, పెద్దవారికి నమస్కారాలు. ఉంటాను మరి.